నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశ రాజధాని నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జల మంత్రిత్వ శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది. నగరానికి వచ్చే ప్రధాన పైపు లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. యమునా నదికి ప్రవాహం తగ్గి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ల వద్ద ఢిల్లీ జల్ బోర్డు ఇప్పటికే గస్తీ బృందాలను ఏర్పాటు చేసింది. నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్ లైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు గుర్తించామని ఢిల్లీ జల మంత్రి అతీష్ పేర్కొన్నారు. వీటి వెనుక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరానికొచ్చే నీటి పైపులను ట్యాంపరింగ్ చేయకుండా రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాజా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.